ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుతాను. కీర్తన గ్రంథము 138వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కష్టాల్లోకి వెళ్ళడం అనేది అది నిజం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకని అనంటే, కష్టాలు మనకు ఆశీర్వాదాలు. మనం ఆపదలో చిక్కుకుంటున్నామంటే ఆ ఆపదలు నిజం కాదు. మన ప్రియ రక్షకుడు మన ఇరుకుని విశాలంగాను మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవారు. ఆపదలో వారిని రక్షించడానికి తానే స్వయంగా వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అదే మనం చదువుకున్నాము. దేవుడు వాగ్దానం చేశాక కష్టాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట మనల్ని ఆదరిస్తుంది. ఆయనే మనల్ని బ్రతికిస్తాడు. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. వాక్యం వింటున్న నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన బ్రతికిస్తేనే మనం బ్రతుకుతున్నాం. ఆ మాట లేఖనం సెలవిస్తుంది. దేవుని వాగ్దానం వల్ల మనము జీవాన్ని పొందుతున్నాం, శక్తిని పొందుతున్నాం, విశ్వాసాన్ని కూడా పొందుకుంటున్నాం. అనారోగ్యంగా ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారికి చల్లగాలి తగిలితే ప్రాణం లేచినట్లుగా ఉంటుంది. శ్రమలలో దేవుడి మాటలు మనల్ని ఉజ్జీవపరుస్తాయి. కరీంనగర్లో జోసెఫ్ అనే వ్యక్తి వాక్యం విని చనిపోవాలనుకుని ఆ ఆలోచన విరమించుకుని నాతో ఫోన్ చేసి మాట్లాడాడు. మీరు చెప్పిన వాక్యం చనిపోవాలనుకున్నాను, బ్రతికించింది. నేను నా జీవితాన్ని ధైర్యంగా కొనసాగిస్తాను అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే శ్రమలో దేవుని మాటలను మనల్ని ఉజ్జీవపరుస్తాయి. మన శత్రువైన అపవాది మన మీద చాలా కక్ష పెట్టుకుంటాడు, మనతో యుద్ధం చేస్తాడు. అయితే మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. దేవుడే మన శత్రువైన అపవాదితో యుద్ధం చేస్తాడు. అందుకే లేఖనంలో ఆయన ఇలా అన్నాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని ఆయన అంటున్నాడు. నా చేతులకి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే నా పక్షాన యుద్ధం చేస్తాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం. దేవుడు తన కుడి చేతితో మనల్ని రక్షిస్తుంటే ఇంకేం కావాలి? మన ఒంటరితనంలో, శ్రమలో, బాధలో, కష్టంలో ప్రశాంతంగా, ఆదరణగా ఉండాలి అంటే ధైర్యంగా ప్రార్థించు. దేవుని వాగ్దానం మాట మాటికి విశ్వాసంతో జ్ఞాపకం చేసుకో. సమస్యని ప్రభువుకు అప్పగించు. ఆయనే దాంతో యుద్ధం చేసి నీకు జయాన్ని అనుగ్రహించి నీ జీవితాన్ని గొప్పగా చేస్తాడు. అటు బాధ్యత దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఆమేన్.
దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాలు యొద్ద ప్రార్థించటానికి, అలాగే లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అయా శ్రమలో మేము కృంగిపోయి, చనిపోయి, పారిపోయే వారుగా కాక, మేము విశ్వాసంతో మీ వాక్యాన్ని విని, మీ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించి, మీ చేత మేలు పొందుకుని ఘనపరచబడి మిమ్మల్ని మహింపరిచేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. వాక్యం విన్న మీ పిల్లల్ని మరి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి, ప్రసూతి అయిన పిల్లలకి, తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలకున్న అవసరాలన్నిటినీ మీ కృపలో తీర్చి సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.